Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject investment planning. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్లో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ యూనిట్ 1, యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యాజ్ యూ ఆల్ నో, మీరు యూనిట్ 1లో 5 క్వశ్చన్స్ చదివారు, యూనిట్ 2లో కూడా 5 క్వశ్చన్స్ చదివారు. అండ్ కమింగ్ టు యూనిట్ 3, ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయండి. ఈ 3 కాన్సెప్ట్స్ చదివితే మీరు యూనిట్ 3 నుండి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేసేయచ్చు. అవేంటో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని ఓన్గా రాయడానికి ట్రై చేయండి, లేదా యాజ్ ఇట్ ఈస్ పీడిఎఫ్లో ఉన్నట్టు చదవండి. ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. What are key considerations or factors influencing when selecting investment options? Or explain choosing the right investment options. లేదా explain the importance of selecting right investment option. ఈ క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే, మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయి. షేర్స్లో పెట్టచ్చు, సెక్యూరిటీస్లో పెట్టచ్చు, లేదా గోల్డ్ కొనచ్చు, లేదా రియల్ ఎస్టేట్. ఇలా ఉన్న ఆప్షన్స్లో ఎలా మనం మంచి ఇన్వెస్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, అసలు రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేదే క్వశ్చన్. మీకు ఆల్రెడీ యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనే క్వశ్చన్ చెప్పాను. ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి మీనింగ్ ఒకటేనండి. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని యూనిట్ 1లో అడిగితే, ఇక్కడ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో సేమ్ కాన్సెప్ట్. సో ఫస్ట్ యూనిట్లో మీరు చదివిన ఫీచర్స్ ఆఫ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్కి ఏమేం పాయింట్స్ ఉన్నాయో, లైక్ సేఫ్టీ, లిక్విడిటీ, రిటర్న్స్, సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా రాసేయచ్చు. సేమ్ కాన్సెప్ట్. బట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ మీనింగ్ రాస్తారు, ఇక్కడ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీనింగ్ రాస్తారు. బట్ మేడం, క్వశ్చన్ పేపర్లో 2 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 2 ఒకలాగే రాయొచ్చా అని అడుగుతున్నారు. రాయొచ్చు. ఇలా మీకు 2 క్వశ్చన్స్ ఒకలాగే ఉన్నప్పుడు మీరు ఆన్సర్ అయితే సేమ్ రాయొచ్చు, బట్ సేమ్ ఎక్స్ప్లెనేషన్ యూస్ చేయొద్దు. ఇందాక చెప్పినట్టు అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ యూస్ చేస్తే యూనిట్ 1లో, థర్డ్ యూనిట్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనే వర్డ్ ఎక్కువగా యూస్ చేసి మనం ఆన్సర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఎక్స్ప్లెనేషన్ కొంచెం మార్చండి, సైడ్ హెడ్డింగ్స్ యాజ్ ఇట్ ఈస్ యూస్ చేసినా పర్వాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, పక్కనే క్వశ్చన్స్ రాయొద్దు. లైక్ మీకు ఒకే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు వెంటనే సేమ్ క్వశ్చన్స్ రాస్తే మళ్ళీ మనకి 2 ఒకలాగే ఉన్నట్టు కరెక్షన్ చేసేవాడికి తెలిసిపోద్ది. సో కొంచెం మనం మధ్యలో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా వేరే క్వశ్చన్స్ యాడ్ చేసి అప్పుడు మనం సేమ్ క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ ఇంకొక దగ్గర కూడా రాయొచ్చు. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ యూనిట్ 1లో చదువుతారు కాబట్టి నేను ఇది కౌంట్ చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ పోర్ట్ఫోలియో లేదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని కానీ, ఎక్స్ప్లెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని కానీ, లేదా ఎక్స్ప్లెయిన్ మానిటరింగ్ అండ్ రీబ్యాలెన్సింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియో అని కానీ, లేదా ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఆర్ హౌ టు మేక్ అ పోర్ట్ఫోలియో, లేదా హూ ఈజ్ అ పోర్ట్ఫోలియో మేనేజర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్ అని కూడా అడగచ్చు. సో ఎలా అడిగినా క్వశ్చన్లో పోర్ట్ఫోలియో అని వస్తే మీరైతే నేను చెప్పిన ఆన్సర్ రాసేయచ్చు. అసలు పోర్ట్ఫోలియో లేదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ అండ్ మేనేజింగ్ అ కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ సచ్ as స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ ఎట్సెట్రా ఇన్ ఆర్డర్ టు అచీవ్ స్పెసిఫిక్ ఫైనాన్షియల్ గోల్స్. చాలామంది ఒకే ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని దాని మీదే మొత్తం అమౌంట్ పెట్టేస్తారు. బట్ అలా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల దాంట్లో ఏదైనా లాస్ వచ్చిందంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇలా మొత్తం ఒకదాని మీదే పెట్టేయకుండా కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ మీద కొంచెం, బాండ్స్ మీద కొంచెం, అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ లేదా గోల్డ్ కొనటం. సో ఇలా మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని
కొన్ని డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఎప్పుడైతే అమ్మాలి లేదా కొనాలి అనుకుంటున్నామో అనలైజ్ చేసి రిస్క్ని అమ్మాలి అన్నప్పుడు అమ్మేసుకొని లేదా తక్కువ కాస్ట్కి వస్తున్నప్పుడు ఆ సెక్యూరిటీని కొనుక్కోవడం, ఎక్కువగా సేల్ అవుతుంది అనుకున్నప్పుడు ఉన్న సెక్యూరిటీని అమ్మేసుకోవడం. సో రిస్క్ని ఇలా మేనేజ్ చేసుకుంటూ మనమైతే మన ఇన్వెస్ట్మెంట్స్ని మేనేజ్ చేయాలి. దీన్నే మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాము. అండ్ ఇక్కడ పోర్ట్ఫోలియో మేనేజర్ అంటే ఎవరైతే ఈ కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మనం అసెట్స్ని అమ్ముకోవాలి, ఎప్పుడు సెక్యూరిటీస్ని కొనాలి, మార్కెట్ కండిషన్స్ని అనలైజ్ చేస్తూ ఇన్వెస్టర్కి మంచి డెసిషన్స్ని అందించే ఒక మేనేజరే పోర్ట్ఫోలియో మేనేజర్ అనమాట. అండ్ పోర్ట్ఫోలియోలో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ లేదా కాంపోనెంట్స్ అడిగినప్పుడు వీ కెన్ రైట్ 8 పాయింట్స్. ఫస్ట్ వన్, అసెట్ అలొకేషన్. ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ అసెట్స్ మీద మనమైతే మన ఇన్వెస్ట్మెంట్ని అలొకేట్ అంటే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. రిస్క్ ఎక్కడుందో చూసుకోవాలి, రిటర్న్స్ ఎందులో బాగా వస్తున్నాయో చూసుకోవాలి. సెకండ్ వన్, డైవర్సిఫికేషన్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇలా రిస్క్ని తగ్గించుకుంటూ మనం ఏదైతే సెక్యూరిటీ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో అనలైజ్ చేసి ఏదైతే సరిగా చేయట్లేదో అది అమ్మేసుకోవడం, దీన్ని మనం డైవర్సిఫికేషన్ అంటాం. థర్డ్ వన్, రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ లెవెల్ ఇందాక నేను సెకండ్ యూనిట్లో చెప్పినట్టు రిస్క్ని మనం మెజర్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, రిటర్న్స్ని మెజర్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో అవి యూస్ చేసి మన రిస్క్ని అయితే మనం మేనేజ్ చేసుకోవాలి. ఫోర్త్ వన్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఇన్వెస్టర్ ఎప్పుడు స్ట్రాటజికల్గా ఆలోచించాలి. లైక్ ఫ్యూచర్లో ఏమైనా ఆ ఇన్వెస్ట్మెంట్ పడిపోయే ఛాన్స్ ఉందా, ఫ్యూచర్లో మన ఇన్వెస్ట్మెంట్కి కాస్ట్ ఎక్కువ పలికే ఛాన్స్ ఉందా. సో ఇలా ఎప్పుడు స్ట్రాటజికల్గా ఆలోచించాలి. ఈవెన్ పోర్ట్ఫోలియో మేనేజర్ కూడా అలాగే ఆలోచిస్తాడు. ఫిఫ్త్ వన్, మానిటరింగ్ అండ్ రివ్యూ. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో దాన్ని ఎప్పుడు మనం మానిటర్ చేస్తూ ఉండాలి, మార్కెట్ కండిషన్స్ ఎప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి. సిక్స్త్ వన్, రీబ్యాలెన్సింగ్. ఏదైనా అసెట్లో లాస్ వచ్చినప్పుడు మనం మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగేలా ఉండాలి. నెక్స్ట్, గోల్ సెట్టింగ్. సో ఇన్వెస్ట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ మనకు ఒక గోల్ ఉంటుంది. లైక్ ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలా, లేదా రిటర్న్స్ ఎక్కువ రావాలా, లేదా రిస్క్ తగ్గించుకోవాలా. సో ఇలా మన గోల్ ఏంటో మనం ముందు సెట్ చేసుకోవాలి. లాస్ట్ వన్, పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్. అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ అంటే ఇన్కమ్ లేదా ప్రాఫిట్ సరిగ్గా వస్తున్నాయా లేదా, ఎప్పటికప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇవాల్యుయేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ఎలిమెంట్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా పోర్ట్ఫోలియో మీదే. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్? పోర్ట్ఫోలియో రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఇందాక చెప్పిన కాన్సెప్ట్ రాయండి. బట్ టైప్స్ అని అడిగినప్పుడు మాత్రం నేను ఇప్పుడు చెప్తున్న 8 టైప్స్ రాయండి. ఫస్ట్ వన్, ఈక్విటీ పోర్ట్ఫోలియో. ఈక్విటీ అంటే స్టాక్స్ లేదా షేర్స్ వస్తాయి. సో మనం షేర్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం ఈక్విటీ పోర్ట్ఫోలియో అంటాం. దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. నెక్స్ట్, ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్ట్ఫోలియో. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే గవర్నమెంట్ బాండ్స్ కానీ లేదా మున్సిపల్ బాండ్స్ కానీ లేదా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ వస్తాయి. దీంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది, రెగ్యులర్గా మనకి ఫిక్స్డ్గా ఇన్కమ్ అయితే వస్తుంది. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో. అంటే ఈక్విటీ పోర్ట్ఫోలియో, ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్ట్ఫోలియో రెండిటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అంటాం. అంటే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాము, బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్, ఇన్కమ్ పోర్ట్ఫోలియో. మనకి రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి, లైక్ ప్రతి మంత్ మనకి రిటర్న్స్ రావాలి అనుకునేటప్పుడు మనం కొన్ని టైప్ ఆఫ్ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి డివిడెండ్స్ వస్తాయి, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో దాన్ని మనం ఇన్కమ్ పోర్ట్ఫోలియో అంటాం. నెక్స్ట్, గ్రోత్ పోర్ట్ఫోలియో. అంటే గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ లైక్ టెక్ కంపెనీస్ కానీ చిన్న చిన్న స్టార్టప్స్ కానీ, అంటే రిస్క్ ఎక్కువ తీసుకుని ఫ్యూచర్లో గ్రోత్ అవుతాయి అని మనం అనుకుంటే దాని మీద ఇన్వెస్ట్ చేస్తే దాన్ని గ్రోత్ పోర్ట్ఫోలియో అంటాము. నెక్స్ట్, అగ్రెసివ్ పోర్ట్ఫోలియో. అగ్రెసివ్ అంటే చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా గ్రోత్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. లైక్ కమోడిటీస్ మీద లేదా ఎమర్జింగ్ మార్కెట్ స్టాక్స్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే దాని మీద రివార్డ్స్ ఎక్కువ వస్తాయి, బట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అంటాం. నెక్స్ట్, కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో. కన్జర్వేటివ్ అంటే లో రిస్క్ అన్నమాట. మనం అసలు రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం కన్జర్వేటివ్ అంటాం. లైక్ గవర్నమెంట్ బాండ్స్ కానీ, చిప్ స్టాక్స్ కానీ లేదా క్యాష్ ఈక్వలెంట్స్ కానీ, సూటబుల్గా మనకి రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చి మనకి రిస్క్ తక్కువగా ఉండే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో. సో దీస్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ గైడ్ లైన్స్ ఆఫ్ సెబీ లేదా
వాట్ ఆర్ సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రెగ్యులేషన్స్, లేదా ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ అని అడుగుతారు. మీకు థర్డ్ యూనిట్ నుంచి సెబీ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న ఆన్సర్ రాసేయండి. సెబీ అంటే మీకు ఆల్రెడీ యూనిట్ 1లో చెప్పాను, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద కంపెనీస్ అవ్వచ్చు లేదా ఇండివిజువల్ పర్సన్స్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇన్వెస్టర్స్ని కాపాడడానికి, ఫ్రాడ్ నుంచి లేదా బ్రోకర్స్ నుంచి కాపాడడానికి అఫీషియల్గా మనకు ఒక గవర్నమెంట్ అథారిటీ, ఒక ఆర్గనైజేషన్ ఉంది, దట్ ఈస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ అనేది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మిడిల్ మెన్ని లేదా అడ్వైజర్స్ని, మర్చెంట్ బ్యాంక్స్ని, బ్రోకర్స్ని, కంపెనీస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎవరు ఫ్రాడ్ చేయకుండా ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో రోల్ ఆఫ్ సెబీ అని అడిగినప్పుడు ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సెబీ ఏమేం చేస్తుంది రాస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్, ట్రాన్స్పరెన్సీ. కంపెనీస్ లేదా బ్రోకర్స్ లేదా ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా, ఎలాంటి ఫ్రాడ్ చేయకుండా ఇన్వెస్టర్స్కి ప్రతి ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఇవ్వాలి అని చెప్పేసి సెబీ చూసుకుంటుంది. సెకండ్ వన్, ఫెయిర్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్. ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా లేదా మ్యానిపులేషన్ జరగకుండా ఫెయిర్గా సెక్యూరిటీస్ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ జరిగేలాగా సెబీ చూసుకుంటుంది. థర్డ్ వన్, గ్రీవియన్స్ రిడ్రెసల్. అంటే ఇన్వెస్టర్స్ మధ్య కానీ లేదా కంపెనీస్ మధ్య కానీ సెక్యూరిటీస్ రిలేటెడ్ ఎలాంటి గ్రీవియన్సెస్ అంటే గొడవలు జరిగినా అదైతే సెబీ సాల్వ్ చేస్తుంది. ఫోర్త్ వన్, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్. సెబీ ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. ఫిఫ్త్ వన్, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్స్. ఇన్వెస్టర్స్కి ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కాంపెన్సేట్ కూడా చేస్తుంది ఫండ్స్ ఇచ్చి. సిక్స్త్ వన్, రెగ్యులేషన్ ఆఫ్ మార్కెట్ ఇంటర్మీడియరీస్. ఈ సెబీ మార్కెట్లో ఇంటర్మీడియరీస్ లైక్ బ్రోకర్స్ కానీ మర్చెంట్ బ్యాంక్స్ కానీ వాళ్ళని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సెవెంత్ వన్, మ్యూచువల్ ఫండ్ గైడ్లైన్స్. మనకి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి సెక్యూరిటీస్ మార్కెట్లో, వాళ్ళని కూడా మనకి రెగ్యులేట్ చేస్తూ వాళ్ళకి కూడా గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది. లాస్ట్ వన్, డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. అంటే కంపెనీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కానీ లేదా కంపెనీకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సెబీకి అయితే మనం డిస్క్లోజ్ చేయాలంటే సెబీకి అయితే చెప్పాలి. సో దిస్ ఈజ్ అబౌట్ రోల్ ఆఫ్ సెబీ. దీంట్లోనే మనకి హౌ టు బికమ్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అప్పుడు కూడా సెబీ మీనింగ్ రాసి సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఎలా అవ్వాలి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఫస్ట్ వన్, ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్. ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవ్వాలంటే లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, లైక్ ఎంబీఏ ఫైనాన్స్ కానీ, సిఎఫ్ఏ కానీ ఆర్ సిఎఫ్పి అవ్వాలి. అండ్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, అప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవ్వగలం. అండ్ సెకండ్ వన్, క్లియర్ ద NISM ఎగ్జామ్. మనకి ఒక ఎగ్జామ్ ఉంటుంది అడ్వైజర్ అవ్వాలంటే, అది కూడా క్లియర్ చేయాలి సెబీ రూల్ ప్రకారం. థర్డ్ వన్, అప్లై ఫర్ సెబీ రిజిస్ట్రేషన్. మనం అడ్వైజర్ అవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవ్వాలి అంటే కంపల్సరీ సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్, సబ్మిట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లైక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ, NISM సర్టిఫికేట్ కానీ మనం అయితే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఉంటుంది. నెక్స్ట్, ఏ అడ్వైజర్ అయినా సెబీ గైడ్లైన్స్ అయితే ఫాలో అవ్వాలి. సెబీకి సంబంధించిన రూల్స్ అవన్నీ మనం ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు బికమ్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సెబీ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సెబీ మీనింగ్ రాసి, రోల్ ఆఫ్ సెబీ రాసి, ఇప్పుడు చెప్పిన హౌ టు బికమ్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కూడా రాసేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంతో మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ సబ్జెక్ట్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. హార్డ్లీ మనకి 15 క్వశ్చన్స్ కూడా రాలేదు, 13 క్వశ్చన్స్ ఎన్నో వచ్చాయి. అవి కూడా మీకు ఈజీగా ఎలా చదవాలో వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మోడల్ పేపర్, ప్రీవియస్ పేపర్ కూడా పీడిఎఫ్తో సెండ్ చేస్తాను. పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియోలో చెప్పింది కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ షేర్ చేసుకుని మీరు ఎలా రాసారో కూడా చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. కమింగ్ వీడియోస్లో మీరు కమెంట్ చేసిన సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.